వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ టమాటో పచ్చడి రోట్లో నూరినట్టు చేస్తాము. దొండకాయ, పండిపోయిన దొండకాయలు, అలానే టమాటాలు ఏ విధంగా చేద్దామో చూద్దాం వచ్చేయండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, అట్లనే టమాటాలు, మినపప్పు, ఆవాలు, ఖచ్చితంగా మెంతులు ఉండాలి 1/4 స్పూన్, అలానే కారానికి తగినంత ఎండుమిరపకాయలు. ఇవన్నీ తీసుకొని మనము కొంచెం కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని ముందు మనం ఈ పోపు దినుసులు ఆవాలు, మినపప్పు అండ్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లోనే కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకుందాం. మంచి అరమ ఇస్తుందండి. ఇప్పుడే మనం దీంట్లో ఇంగువ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇంగువ కూడా వేసుకొని దోరగా వేయించేసి ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే కడాయిలో కొన్ని దొండకాయలు వేసేసుకొని అలానే టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా ఇవి మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం సేపు మూత తీసేసేయాలి. మూత తీసి ఫ్రై చేసుకోవాలి. అయ్యో, ఒక టమాటా కట్ చేయలేదు. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే ఉంటే తొందరగా మగ్గిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిపోయినాయండి. ఇట్లా ప్రెస్ చేయగానే టమాటా పైన తోలు ఇట్లా వడలినట్టు అయిందంటే మగ్గిపోయినట్టు. ఇప్పుడు 2 రెమ్మల చింతపండు కూడా వేసుకొని దాన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఉడికిపోయింది. ఇప్పుడు అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. తొందరగా చల్లారిపోతే ఇట్లా ప్లేట్లో వేసుకున్నామంటే తొందరగా చల్లారుతాయి. ఈ లోపల మనము వీటిని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 పొట్టు తీయకుండానే వేసుకొని కచ్చాపచ్చా నూరుకుందాం. ఈ లోపల అవి కూడా చల్లగైనాయి. చల్లగైనాక అవి కూడా వేసేసి ఆల్రెడీ ఉప్పు వేసాము. ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు. దీన్ని కూడా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుందాం. అచ్చు రోట్లో నూరినట్టు కావాలి కాబట్టి ఇష్టం ఉండేటోళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి పల్స్ గ్రైండ్ ఇస్తే చాలా బాగుంటుంది. అదేంటంటే 1 డేలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయిలో మంచిగా మరింత నూనె పెట్టుకొని దాంట్లో మినపప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా దూరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంచి అరమ ఇస్తుందండి. ఫ్రై చేసుకొని దీన్ని పచ్చళ్ళలో కలిపేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోట్లో నూరినట్టే ఉంటుంది. ఉల్లిగడ్డ వేసుకుంటే మాత్రం ఒక్కరోజే ఉంటుంది కాబట్టి నేను ఉల్లిగడ్డ వేసుకోలేదు. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. మంచి అరమ ఇస్తుంది. ఇప్పుడు పచ్చడిలో ఈ పోపు కలిపేసి మంచిగా కలియబెట్టినాం అనుకోండి, అన్నంలోకి అయితే అద్దిరిపోతుంది. కొంచెం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా నా రాజా, అంత బాగుంటుంది ఈ పచ్చడి. చూసారు కదా, టమాటా దొండకాయ పచ్చడి ఏ విధంగా చేసామో అచ్చు రోట్లో నూరినట్టుగా కచ్చా పచ్చా కొంచెం బరకగా. పచ్చడి ఎప్పుడు నున్నగా ఉండకుండా కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ వేస్తే మాత్రం ఆ రోజు సూపర్.